కథా పద్ధతిలోనైనా, వాక్య పద్ధతిలోనైనా, పద పద్ధతిలోనైనా, ఏ పద్ధతిలోనైనా ఏ ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం మనం. చెప్పాలి, వేరుపు అర్థాలు ఉపయోగపడతాయి. పద పద్ధతిలో అయితే పదాలు ఉంటాయి, వాక్య పద్ధతిలో అయితే వాక్యాలు ఉంటాయి. అంతే తేడా, మిగతాదంతా తెలీదా? సేమ్ టు సేమ్. ఓకే, ఇది నెక్స్ట్. పద పద్ధతిలో అయితే పదాలు ఉంటాయి, వాక్య పద్ధతిలో అయితే వాక్యాలు. రైట్. నెక్స్ట్, కథా పద్ధతి ఎవరి ప్రకారం ఉత్తమైనదంట? మనోవైజ్ఞానికుల ప్రకారం ఉత్తమైనది. ఎవరి తల్లి? మనోవైజ్ఞానికుల ప్రకారం ఉత్తమైన పద్ధతి ఏదని అడిగితే కథా పద్ధతి. చాలా చాలా ఇంపార్టెంట్ పిక్స్ అండి. చూడండి సార్, విద్యావేత్తలు అనగానే నీకు గుర్తు రావాల్సింది విద్యావేత్తల్లో అక్షరం, అక్కడ కూడా వాక్యం మ్యాచింగ్ చూడు. నెక్స్ట్, అదేవిధంగా కథా పద్ధతి అనగానే ఎవరి ప్రకారం ఉత్తమమైనది? ఎందుకంటే మనోవైజ్ఞానికులు ఏదైనా పిల్లలకి ఏ రూపంలో చెప్పమని అంటారు? కథ రూపంలోనే చెప్పమని అంటారు. అలా గుర్తించుకోవచ్చు కథా పద్ధతి. నెక్స్ట్, స్వరోచ్చారణ. ఏ ఉచ్చారణ? స్వరోచ్చారణకే మరొక పేరు. దీనికి ఆంగ్లంలో ఏమంటారంటే ఫోనిక్స్ మెథడ్ అంటారు. ఏ మెథడ్ అంటారు? ఫోనిక్స్ మెథడ్. అంటే ఏంటంటారు అంటే స్వరోచ్చారణ పద్ధతి. రైట్. నెక్స్ట్, పూర్ణ పద్ధతి. ఫోనిక్స్ మెథడ్ అంటే ఏంటంటే భాషా ధ్వనులను ఉచ్చరిస్తూ బోధించే పద్ధతిని ఏమంటారంటే ఫోనిక్స్ మెథడ్ అని అంటారు. భాషా ధ్వనులని ఉచ్చరిస్తూ బోధిస్తాయి. నెక్స్ట్ వన్, పూర్ణ పద్ధతి. పూర్ణ పద్ధతిని ఆంగ్లంలో ఏమంటారు? హోల్ లాంగ్వేజ్ మెథడ్. తెలుగులో ఏమంటారు తెలుసా? హోల్ లాంగ్వేజ్ మెథడ్ అంటే పూర్తి భాషా పద్ధతి. ఏ భాషా పద్ధతి? పూర్తి భాషా పద్ధతి. అంటే ఏంటంటారు అని అడిగితే హోల్ లాంగ్వేజ్ మెథడ్. ఏం చెప్పాలి? పూర్ణ పద్ధతికి మరొక పేరేంటే ఆంగ్లంలో హోల్ లాంగ్వేజ్ మెథడ్. తెలుగు మే బోలో పూర్తి భాషా పద్ధతి. ఏ పద్ధతి? పూర్తి భాషా పద్ధతి. ఎక్కడ ఏం చెబుతుందంటే ఒకసారి ఆ రసపుణ్యాన్ని కూడా ఏం చేయాలి? కలిపే బోధించాలి తప్ప విడివిడి